సురేష్ గారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారి విషయంలో దద్దమ్మ ప్రభుత్వం అన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి మరి మీరు ఆయన క్లియర్ గా వీడియో చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు ఒక్క పోస్ట్ డిఎస్సి పోస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పర్మిషన్ తెచ్చుకోలేని దద్దమ్మవు నువ్వు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్ గా అన్నారు. ఈ రోజు ఈయన సురేష్ గారు మీరు అని చెప్పి డైరెక్ట్ గా బొత్స సత్యనారాయణ గారిని మండలంలో అన్న పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు ఆయన మాట్లాడుతున్న విధానం గురించి కానీ ఆయన నత్తిగా మాట్లాడుతున్నారని చెప్పి ఎగతాళి చేసిన సంఘటనలు కానీ ఎన్నో ఉన్నాయి. ఈ రోజున సురేష్ గారు మాట్లాడుతూ దద్దమ్మ చవట అనడం తప్పు కాదు, కృష్ణాంజనేయులు గారు చెప్పాలని చెప్పి చెప్తున్నారు. ఆ రకంగా మాట్లాడితే దున్నపోతు మీద వర్షం పడుతున్నా సరే స్పందించారు అని చెప్పి బోళ్ళని చెప్తారు. అదే రకంగా ఈ రోజున బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అనకపోతే మొట్టమొదటగా బొత్స సత్యనారాయణ గారిని అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. నువ్వు కరెక్ట్ గా మాట్లాడుంటే ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు ఎద్దులాగా పెరిగావు బుద్ధి ఉండదని చెప్పి అనే మాట ఉండదు కదా. మొట్టమొదట గతంలో కూడా మీరు చూసారో లేదో 2014లో కొండా ఉమా గారు కొడాల నాని గారిని పాతేస్తాం నా కొడక అని చెప్పి మాట్లాడిన తర్వాత బూతులు మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆ రోజున అసెంబ్లీలో కొండా ఉమా గారు. కానీ వీళ్ళు మాట్లాడిన బూతులు కానీ ఇవి కానీ ఎవరికి కనపడవు. ఇక చింతకాయల అయిన పాత్ర గారు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు, అసలు పచ్చి బూతులు మాట్లాడారు. మన అందరం కూడా చూసాం మీటింగ్స్ లో. ఈ రోజున వీళ్ళు ఎవ్వరూ మాట్లాడరు, కేవలం బొత్స సత్యనారాయణ గారు ఆ విధంగా మాట్లాడకూడదు ఇవి చెప్తూ ఉంటారు. ఇందాడ సురేష్ గారు మాట్లాడుతూ ఏ ఒక్కళ్ళు కూడా కోర్టుకు వెళ్ళలేదు, ఒకళ్ళు ఇద్దరు వెళ్ళారని చెప్తున్నారు. మరి సురేష్ గారికి విషయం తెలుసో తెలీదో ఈ రోజుకి కూడా హైకోర్టులో వ్యక్తిగతంగా 380 పిటిషన్స్ డిఎస్సి మీద పెండింగ్ లో ఉన్నాయి. వైసీపీ దగ్గర ఆధారాలు కూడా లేవు అని సీఎం గారు అన్నారు. వినండి సార్, బ్రహ్మనాయుడు గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. హైకోర్టు ఏం చెప్పింది, మీరు బాధితులు కాదు కదా, ఎవరైతే వ్యక్తిగతంగా ఈ కోర్టుకు వస్తారో వాళ్ళందరూ పిటిషన్స్ కూడా మేము ఎంటర్టైన్ చేస్తాం, మీరు బాధితులు కానప్పుడు దీంట్లో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కొట్టువేసింది తప్ప ఎవరైతే వ్యక్తిగతంగా మీరు కోర్టుకు ఎప్పుడు వెళ్ళారు సార్? విషయం చెప్పేది వినండి సురేష్ గారు, ఎవరైతే వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరి పిటిషన్స్ కూడా కోర్టు అలౌ చేసింది. అవన్నీ కూడా ఈ రోజు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నారు ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పండి అని చెప్పి సాక్ష్యాధారాలతోటి. మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో అనేక అభ్యర్థుల యొక్క విషయాలను చెప్పడం జరుగుతున్నది. ఏపీపీఎస్ గురించి చెప్పండి సార్. అరే చెప్తున్నాం వినండి సార్ సురేష్ గారు, వినకపోతే సాక్ష్యాధారాలతో చెప్తున్నారు. డిఎస్సిలో మీరు చేసిన అవకతవకల గురించి ఈ రోజున డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పెట్టి కనీసం ఎగ్జామ్ అనేది లేకుండా ఆఖరికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరైనా సరే గతంలో పనిచేసిన టీచర్స్ కూడా టెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఖచ్చితంగా. ఈ రోజు గతంలో ఎవరైతే టీచర్స్ గా చేరి టెట్ ఎగ్జామ్ రాయలేదో వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్ రాయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రాజు అని చెప్పి మీరు మొన్న ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ అటు టెట్ ఎగ్జామ్ అవసరం లేదు, డిఎస్సి ఎగ్జామ్ అవసరం లేదు, స్పోర్ట్స్ కోటాని మీరు ఇవ్వడం జరిగింది. రమేష్ గారు సమయం లేదు సార్, ఒక్క నిమిషం. కేవలం జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 తీసుకొచ్చి ఆ ఎగ్జామ్ వరకు ఆ జీవోల్ని యూజ్ చేసుకుని ఎగ్జామ్ కి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని ఆ తర్వాత జీవోలు రద్దు చేయడం జరిగింది. ఎందుకు జరిగింది? అలాగే ఇంకో విషయం కూడా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదని చెప్పి మీరు అందరూ చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెండింగ్ లో ఉండిపోయిన కోర్టు కేసుల్లో కానీ పెండింగ్ లో ఉండిపోయిన టీచర్ పోస్టులు 23,699 టీచర్ పోస్టులను 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫిల్ చేయడం జరిగింది. నేను 5 ఏళ్లలో ఫిల్ చేసి చెప్తున్నా. 1998 డిఎస్సివి
3,864 లీకేజీలు 5 ఏళ్లలో జరిగిన లీకేజీలు చెప్పండి. బ్రహ్మనాయుడు గారు. లీకేజీలు బ్రహ్మనాయుడు గారు, చెప్పండి ఒక్క సార్. నిమిషం. 1998 డిఎస్సి 3,844 పోస్టులు, 2008 డిఎస్సి 1,910 పోస్టులు, 2014 డిఎస్సి 8,926 పోస్టులు, 2018 డిఎస్సి 7,254 పోస్టులు, 2018 లిమిటెడ్ డిఎస్సి 24 పోస్టులు, 2019 స్పెషల్ డిఎస్సి 524 పోస్టులు. ఈ పోస్టులన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫిల్ చేయకుండా కోర్టు కేసుల్లో కానీ రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని వచ్చి Okay. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఫిల్ చేయడం జరిగింది. 22,499 పోస్టులు. ఈ పోస్టులు కాకుండా కేజీవీబీ రెగ్యులర్ టీచర్ పోస్టులు 1,200 పోస్టులు. ఈ పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఫిల్ చేస్తారు. రైట్ అజయ్ గారు, సజ్జాజయ్ గారు, సమయం లేదండి ప్లీజ్. అజయ్ గారు, ఒక్క నిమిషం సార్. అజయ్ గారు రెస్పాండ్ అవ్వండి. 699 పోస్టులను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీచర్ పోస్టులను ఫిల్ చేయడం జరిగింది. ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం తప్ప వేరే ఏమీ లేదు. ఓకే అజయ్ గారు రెస్పాండ్ అవ్వండి.